प्रभुजी सनोत प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनीताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया पतित पावन जगन्नाथ दर्शन की जय। जगत गुरु पतित पावन शील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। हरिनाम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. మనం ఏ శ్లోకాలో ఉన్నాం? 13th చాప్టర్ కదా, 13.27 మాతాజీ. 27 అని చెప్పాలి కదా. అవును మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. సో 13th చాప్టర్ లో ఉన్నాం. ఈ 27th నుంచి 35, 27 నుంచి 35 వరకు మనకి ఇది ఒక పార్ట్ అన్నమాట. దీన్ని జ్ఞాన దృష్టి అంటారు. అంటే ఈ జ్ఞాన దృష్టి గురించి కృష్ణ వివరిస్తారనమాట ఈ ఈ ఈ పార్ట్ లో 27th నుంచి 35 వరకు. సో ఇప్పటి వరకు కృష్ణ మనకి 6 టాపిక్స్ గురించి చెప్పారు. ఏంటా 6 టాపిక్స్? పురుష, జ్ఞానము, జ్ఞేయము, క్షేత్ర, క్షేత్రజ్ఞ. అది క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం, పురుష, ప్రకృతి. సో క్షేత్రం అంటే మనం ఈ శరీరాన్ని క్షేత్రం అంటే శరీరం. క్షేత్రం అంటే శరీరం. క్షేత్రజ్ఞ అంటే ఆత్మ. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారని తెలుసుకోవడం. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు క్షేత్రజ్ఞ. ఈ శరీరాన్ని తెలిసిన వాళ్ళని క్షేత్రజ్ఞ అంటారు. శరీరాన్ని తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఒకళ్ళ ఆత్మ ఇంకొకళ్ళ పరమాత్మ. సో తర్వాత జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ ఆత్మే పరమాత్మ.
తెలుసుకున్నది తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటాం. సో జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. అంటే జీవాత్మ పరమాత్మ గురించి నిజమైన అవగాహన ఉండడం అన్నమాట జ్ఞానం అంటే. జ్ఞేయం అంటే అది అవలంబించడం మాతాజీ జ్ఞానాన్ని. తెలుసుకున్నది అవలంబించడం. విజ్ఞానం తెలుసుకున్నది పాటించడం. జ్ఞేయం అంటే తెలుసుకోవలసిన విషయం అన్నమాట. తెలుసుకోవలసిన విషయం కూడా ఆత్మ పరమాత్మనే. భగవంతుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. ఆత్మ గురించి భగవంతుడి గురించి తెలుసుకోగలిగిన విషయం ఏంటి అనేది జ్ఞేయం. తెలుసుకోగలిసిన విషయం ఏంటి, మనము ఎవరు, పరమాత్మ ఎవరు, మన ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి అని తెలుసుకోవడం అన్నమాట. తర్వాత పురుష ఇంకా ప్రకృతి. సో ప్రకృతి అంటే ఏంటి? భౌతిక చుట్టూ ఉన్నది. భౌతిక ప్రకృతి. బహిరంగ భౌతిక ప్రకృతి, ప్రకృతి. అంతరంగ ప్రకృతి. సో ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి. సో పురుష అంటే పురుష అంటే పరమాత్ముడిని పురుష అంటారు. పరమాత్మని పురుష పరమాత్ముడిని అంటారు. పురుష. నిజమైన పురుషుడు పరమాత్ముడు. కానీ మనం జీవాత్మని కూడా కొన్నిసార్లు పురుష అని అంటాం. ఎందుకంటే అతనికి పురుష మెంటాలిటీ ఉంటుంది కాబట్టి, పురుష భావం ఉంటుంది కాబట్టి, నేనే నియంత్రించాలి, నేనే ఆస్వాదించాలి అనే స్వభావం ఉంటుంది కాబట్టి అతన్ని కూడా పురుష అని సంబోధిస్తారు. కానీ నిజమైన పరమ పురుషుడు, అసలు పురుషుడు పరమాత్మ అన్నమాట. సో ఈ 6 టాపిక్స్ లో, ఈ 6 పదాల్లో చివరికి వివరించేది 3 విషయాలంట. ఏంటంటే భౌతిక ప్రకృతి గురించి, పరమాత్మ గురించి, జీవాత్మ గురించి, ఈ 3 విషయాలు. సో జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుష, క్షేత్ర, క్షేత్రజ్ఞ, ఇవన్నీ చివరికి ఈ 3 అంశాల చుట్టూ తిరుగుతాయని చెప్తున్నారు. ఏ 3 అంశాలు అంటే భగవంతుడు, జీవాత్మ, ప్రకృతి, ఈ 3 గురించి. సో ఇప్పుడు కృష్ణ ఈ 6 అంశాలని కలిపి మనకి సరైన దృష్టికోణం ఇవ్వబోతున్నారు అనమాట. అంటే జ్ఞాన దృష్టి గురించి చెప్పబోతున్నారు. అంటే మనకి 27 శ్లోకాలు కాంబినేషన్ ఆఫ్ ప్రకృతి అండ్ పురుష గురించి చెప్పబోతున్నారు అనమాట. మనం 27 శ్లోక రిసైట్ చేసుకుని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది. యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే జాయతే కించిత్ కించిత్ సత్వం స్థావర జంగమం తత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భరతర్షభ. యావత్ సంజాయతే కించిత్ జాయతే కించిత్ సత్వం స్థావర జంగమం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. విద్ధి భరతర్షభ. ఉషా మాతాజీ శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యావత్ సంజాయతే కించిత్ తత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భర్తర్షభ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. యావత్ సంజాయతే కించిత్ తత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ యోగా తద్విద్ధి భరతర్షభ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. యావత్ సంధ్యాయతే కించిత్ సత్యం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ ప్రభు. అనురాధ మాతాజీ అనువాదం చదవండి. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు గాంచునట్టి స్థావర జంగమ రూపం ఏదైనను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకునుము. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాద్ కి జై. భౌతిక సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నట్టు భౌతిక ప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకమున వివరింపబడినది. సృష్టింపబడిన ప్రతిదీను జీవుడు మరియు
ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది. ఈ జగత్తున వృక్షములు, పర్వతములు, కొండలు వంటి అనేక స్థావర రూపములను, జంగమ రూపములను ఈ జగత్తునందు కలవు. అవన్నీ భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అనే జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉత్తమ ప్రకృతికి సంబంధించిన జీవుని యొక్క స్పర్శ లేనిదే ఏదియును వృద్ధి నొందదు. ఈ విధముగా భౌతిక ప్రకృతి మరియు జీవుల నడుమాన సంబంధము అనాదిగా కొనసాగుచున్నది. ఈ సంయోగం అనున్నది పరమ పురుషునిచే కల్పింపబడుచున్నది. కనుక పరా అపరా ప్రకృతులు రెండిటిని భగవానుడు నియంత్రించువాడై ఉన్నాడు. భౌతిక ప్రకృతి భగవానునిచే సృష్టింపబడినది. పరా ప్రకృతి అయిన జీవుడు భౌతిక ప్రకృతి యందు ప్రవేశపెట్టబడగా సర్వకార్యములు మరియు సర్వ సృష్టులు కొనసాగుచున్నవి. హరే కృష్ణ మాతాజీ. నమస్కారం. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీకృష్ణ కృష్ణ ఏం చెప్తున్నారు చూద్దాం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ అని చెప్తున్నారు. అంటే కృష్ణ అర్జునుడిని భరతర్షభ అంటున్నారు. అంటే ఓ భరతవంశ శ్రేష్ఠుడా అని అర్థం అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ జగత్తులో ఏదైతే ఉందో అది కదిలేది కానీ కదలంది కానీ అది క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగం వల్లే జరిగిందని తెలుసుకోమని చెప్తున్నారు. క్షేత్ర అంటే శరీరం కానీ ప్రకృతి, ఇంకా క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, వీటి కలయిక వల్లే ఉద్భవించిందని తెలుసుకోమని చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో మనకి కనిపించే ప్రతి జీవి, చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, అన్ని శరీరం ఇంకా ఆత్మ కలయిక వల్ల ఏర్పడినాయి అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఏది పుట్టింది, ఏది ఉనికిలోకి వచ్చింది, అంటే కదిలేదైనా కదలందైనా, స్థావర అంటే కదలకుండా ఉండేది, జంగమం అంటే కదిలేదు అనమాట. సో అవి రెండు క్షేత్ర క్షేత్రజ్ఞ కలయిక వల్లే వచ్చినాయి అని చెప్తున్నారు అనమాట. అంటే మనకు కనిపించే ప్రతి జీవి, ఏ మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, పక్షి కానీ, చెట్టు కానీ, మౌంటైన్స్ కానీ, ఏవైనా అవ్వచ్చు, ఇవన్నీ ఒక సమయంలో క్రియేట్ చేయబడతాయి. ఆ క్రియేషన్ అంటే మనం ఉనికిలోకి వచ్చినట్టు అనమాట, మేనిఫెస్ట్ స్టేట్ లోకి వచ్చినట్టు. అంటే అలాంటి జీవుల్లో రెండు రకాలు ఉన్నారని చెప్తున్నారు, స్థావర, జంగమం. స్థావరం అంటే కదలని జీవులు అనమాట. సో మనం చెట్లు జనరల్ గా వాటంతటిగా అవి కదులుతాయా? కదలవు కదా. లేదు మాతాజీ. గాలి వస్తే ఊగుతాయి కానీ తమంతటగా తాము కదలలేవు. జంగమం అంటే కదిలే జీవులు అనమాట. అంటే మనం మనుషులు, జంతువులు, పక్షులు ఇవన్నీ కదులుతాయి కాబట్టి, అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనంతటికి మనం వెళ్ళగలం అనమాట. సో కానీ చెట్లు అలా వెళ్ళలేవు. సో స్థావరం అంటే ఉదాహరణ చెట్లు, మౌంటైన్స్. జంగమం అంటే మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఏవైతే కదిలే ఉంటాయో అవన్నీ అన్నమాట. సో కృష్ణ ఏమంటున్నారంటే కదిలేవైనా కదలనివైనా ఇద్దరికి సూత్రం ఒకటే అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే క్షేత్రం క్షేత్రజ్ఞ అని చెప్తున్నారు. క్షేత్రం అంటే మన శరీరం. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, క్షేత్రం అంటే మనం శరీరం ప్రకృతితో తయారైంది, పంచభూతాలతో తయారైంది, ఇంకా మన్ బుద్ధి అహంకార్ ఆ మూడు కూడా 8 ఎలిమెంట్స్ తో తయారైంది. క్షేత్రజ్ఞ అంటే శరీరం తెలిసిన వాళ్ళు, అంటే ఆత్మ ఇంకా పరమాత్మ. మన శరీరం అది క్షేత్రం, మన శరీరాన్ని తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞ అనుకున్నాం కదా. కానీ ఇంకొక క్షేత్రజ్ఞ కూడా ఉన్నారనుకున్నాం, పరమాత్మ అని అనుకున్నాం. సో క్షేత్రజ్ఞ సంయోగం వల్లే వస్తున్నాయని చెప్పారనమాట. అంటే మనకి చెట్టు కనిపిస్తుంది కానీ అది కేవలం మనకి చెట్టులానే కనిపిస్తుంది, కానీ నిజానికి బయట కనిపించే ప్రకృతితో చేసిన చెట్టు శరీరం ఏదైతే ఉందో అది క్షేత్రం. కానీ లోపల జీవాత్మ ఉంటారు, జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారు అనమాట. అంటే చెట్టు కూడా క్షేత్రజ్ఞ కలయికతోనే వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే మనం జనరల్ గా అలా చూస్తామా, మనం చెట్లలో కూడా ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటుంది అనే ఆ భావంతో చూస్తామా మనం? జనరల్ గా చూడం. సో జీవాత్మ సృష్టి ముందు నుంచే ఉన్నారు, ప్రకృతి కూడా సృష్టి ముందు నుంచే ఉంది. కానీ సృష్టి సమయంలో భగవంతుడు అనుమతిస్తాడంట. భగవంతుడి అనుమతి వల్ల జీవాత్మ ప్రకృతితో సంపర్కం పొందుతుంది అని చెప్తున్నారు. ఇంకా శరీరం ఏర్పడుతుంది, ఇంకా జీవి భౌతిక జీవితాన్ని ప్రారంభిస్తాడనమాట. అంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవి రూపంలో మనకి జీవాత్మ పరమాత్మ కలయిక ఫలితమే అని చెప్తున్నారు. కానీ ఈ కలయిక కూడా స్వతంత్రంగా జరగదని చెప్తున్నారు, భగవంతుడి అనుమతి ఉండాలని ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా చెప్పారు. అంటే మనకు కనిపించే ప్రతి జీవి ప్రకృతి మాత్రమే కాదు, ఆత్మ మాత్రమే కాదు, ఈ రెండు కలిసి ఉన్నప్పుడే మనకి ఆ జీవరూపం వస్తుందని చెప్తున్నారు అనమాట. అందుకే కృష్ణ అర్జునకు చెప్తున్నారు అనమాట, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకో అని చెప్తున్నారు.
అంటే మనం ఎలా తీసుకోవాలంటే, నేను ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మని. ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉంటుంది. చెట్టు గాని, పుట్ట గాని, క్రిమి గాని, కీటకం గాని, దేంట్లో అయినా ఆత్మ ఉంటుంది. ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉంటారు అని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఎవరిని తక్కువగా చూడకూడదు. ఇది ఏముంది, యానిమల్లే కదా, ఇది ఇది కుక్కే కదా, పిల్లే కదా అని మనం అట్లా చూడకూడదు అనమాట. ఇది ఏముంది, చిన్న చీమే కదా అని తేలికగా చూడకూడదని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనం ఈ బంధం ఎలా వచ్చిందో అర్థమైతే బయటకి ఎలా రావాలో కూడా అర్థమవుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ప్రతి జీవికి ఈ బంధం ఎలా ఏర్పడింది అని తెలుసుకుంటే దాని నుంచి బయటకు రావడం కూడా అర్థమవుతుందని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఈ క్షేత్రజ్ఞ కలయిక వల్లే ప్రతి జీవికి రూపం వస్తుంది. అది అన్నిటికీ వర్తిస్తుంది, స్థావరం జంగమం రెండిటికి వర్తిస్తుంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకం చూద్దాం. Yes, Mataji. సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం తిష్టంతం పరమేశ్వరం నశ్యత్స్య వినశ్యంతం వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. పశ్యతి సమం సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం పరమేశ్వరం వినశ్యత్స్య వినశ్యంతం వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. పశ్యతి. సరోజ మాతాజీ శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు నరసింహ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. సమః సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అవినశ్యత్సు వినశ్యస్తం యః పశ్యతి స పశ్యతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇందిరా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. అనువాదము. సర్వదేహములందు జీవాత్మను అనుసరించు పరమాత్మను గాంచువాడు మరియు నశ్వరమైన దేహమునందరి ఆత్మ పరమాత్మ లిరువురిని ఎన్నడను నశింపని వారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగినవాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కళావతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాదకు జై. దేహము యొక్క యజమాని లేక జీవుడు, జీవుని యొక్క మిత్రుడు, సత్సంగముచే ఈ మూడు కలిసి ఉండుటను చూడగలిగిన వాడు నిజమైన జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయములను యథార్థముగా నెరిగిన వాని సాంగత్యము లేకుండా ఎవ్వరునూ ఆ మూడింటిని దర్శింపజాలరు. అట్టి సాంగత్యమును పొందలేని వారు అజ్ఞానులు. వారు దేహమును మాత్రమే గాంచుచు దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని భావిద్దురు. కానీ వాస్తవమునకు అట్టి భావన సరి అయినది కాదు. దేహము నశించిన పిదపను ఆత్మ పరమాత్మ ఇరువురు నిలిచి ఉందురు. అంతేగాక వారు శాశ్వతముగా వివిధ స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వర అను సంస్కృత పదమునకు కొన్ని మార్లు జీవాత్మగా కూడా అర్థము చెప్పబడుచున్నది. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట మరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కానీ కొందరు పరమేశ్వర అను పదమునకు పరమాత్ముడని వివరించుచుందురు. ఈ రెండు భావ వివరణలందును ఆత్మ మరియు పరమాత్మలు రెండును నశింపక శాశ్వతముగా కొనసాగుతూనే ఉండును. ఈ విధముగా ఆత్మ పరమాత్మలను దర్శించువాడు జరుగుతున్న దానిని యథార్థముగా దర్శించువాడగు.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. సో అయితే మనకి జీవాత్మ ముందు నుంచే ఉన్నారు, ప్రకృతి కూడా ముందు నుంచే ఉందని అనుకున్నాం కదా. సో భగవంతుడు అనుమతిస్తే జీవాత్మ ప్రకృతితో సంపర్కం వల్ల శరీరం ఏర్పడుతుంది. ఇంకా జీవి భౌతిక జీవితాన్ని స్టార్ట్ చేస్తారు అనుకున్నాము. అయితే జీవాత్మ ఈ ప్రకృతి కలయిక ఫలితం ఆ కూడా స్వతంత్రంగా జరగదని చెప్తున్నారు. భగవంతుడి అనుమతి ఉండాలని చెప్తున్నారు అనమాట. సో ప్రకృతి కాదు, ఆత్మ కాదు, ఈ రెండు కలిసి మాత్రమే మనకి ఈ జీవరూపం వస్తుంది. అందుకే కృష్ణ అర్జునుడికి ఇలా చెప్పారనమాట, ఈ సత్యాన్ని తెలుసుకో అని చెప్పారు. అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నారు, మనకి సమం సర్వేషు భూతేషు అంటున్నారంటే పరమాత్మ ప్రతి జీవిలో సమానంగా ఉంటాడంట. అంటే మనిషిలో ఉన్న పరమాత్మ జంతువులో ఉన్నా కూడా ఆయన పరమాత్మే, పక్షిలో గాని చెట్టులో గాని అన్నిట్లో పరమాత్మ ఉంటారని చెప్తున్నారు. అంటే ఒకే పరమాత్మ ఉంటారని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా చూడరంట. సమ సర్వేషు భూతేషు అంటున్నారు. ఆయన దృష్టిలో అందరూ సమానమే అని చెప్తున్నారు. ఇంకా తిష్టంతం పరమేశ్వరం అంటున్నారు. పరమేశ్వరుడు ప్రతి శరీరంలో తిష్టంతం అంటే హృదయంలో నివసిస్తున్నారు, తిష్ట వేసుకుని ఉన్నారని చెప్తున్నారు అనమాట. సో మనకి బయటకు కనిపించే శరీరం, కానీ లోపల జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు. సో మన హృదయంలో కూర్చొని ఆయన సాక్షిగా ఉంటారంట. మనం చేసే పనులన్నిటికీ పరమాత్మ సాక్షిగా ఉంటారంట. ఇంకా ఏం చెప్తున్నారు, వినశ్యత్స్వ అని అవినశ్యంతం అంటున్నారు. అంటే శరీరాలు నశిస్తాయి, ఒక రోజు ఏదో ఒక రోజు మనకి వృద్ధాప్యం వస్తుంది, లేదంటే ఏదైనా వ్యాధి వస్తుంది, మరణం సంభవిస్తుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ పరమాత్మ ఇద్దరు నశించరు. శరీరం మారుతుంది కానీ లోపల ఉన్న ఆత్మ పరమాత్మ ఇద్దరు శాశ్వతం అని చెప్తున్నారు. ఇంకా యహ పశ్యతి స పశ్యతి అంటున్నారు. ఎవరైతే ఇలాంటి దృష్టితో చూస్తారో వాళ్ళకే నిజమైన దృష్టి ఉన్నట్టు, యథార్థ దృష్టి ఉన్నట్టు అని చెప్తున్నారు అనమాట. అంటే నేను శరీరం కాదు అని చూసేవాళ్ళు, ప్రతి జీవిలో ఆత్మ పరమాత్మ ఉన్నారని చూసేవాళ్ళు, ఇంకా శరీరం వేరు ఆత్మ వేరు అండ్ ఆత్మ అంటే పరమాత్మ ఇద్దరిలో సమానంగా ఉన్నారు అని చూసేవాళ్ళు, వాళ్ళే నిజమైన యథార్థ దృష్టి కలిగిన వాళ్ళు, యథార్థ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. అంటే పరమాత్మ అందరిలో సమానంగా ఉంటారని తెలుసుకోవడం అనమాట. అప్పుడు మనం ఎవరిని తక్కువగా చూడమన్నమాట. అహంకారం కూడా తగ్గిపోతుంది, ఇంకా దయాభావం కూడా పెరుగుతుంది, ఇంకా సమదృష్టి అనేది వస్తుంది అనమాట. ఇదే నిజమైన ఆధ్యాత్మిక దృష్టి అని కృష్ణ చెప్తున్నారు అనమాట. అంటే శరీరం డిఫరెంట్, నేను మనిషి శరీరంలో ఉన్నాను, వాళ్ళు జంతువుల శరీరాల్లో ఉన్నారు, వీళ్ళు చెట్టు శరీరంలో ఉన్నారు అని భేదంతో చూస్తే అది అజ్ఞానం అవుతుందంట. కానీ ఆత్మ భావంలో చూస్తే వాళ్ళు ఆత్మ నేను ఆత్మ, వాళ్ళలో పరమాత్మ ఉన్నారు నాలో పరమాత్మ ఉన్నారు అని తెలుసుకోగలిగితే అప్పుడు మనకి సమానత్వం అనేది అర్థమవుతుంది. అది జ్ఞానం అని చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణ ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నారు అనమాట. సమం అంటే అందరిలో సమానంగా ఉన్నాము అని చెప్తున్నారు. అందరిలో అంటే సర్వేషు భూతేషు అంటున్నారు, అన్ని జీవులలో అని చెప్తున్నారు, మనుషులు ఒక్కరిలో మాత్రమే కాదని చెప్తున్నారు. అంటే పరమాత్మ మనిషిలో ఉన్న పరమాత్మే, జంతువులో ఉన్న పరమాత్మే, పక్షిలో కూడా అదే పరమాత్మ ఉన్నారు, చెట్టులో కూడా అదే పరమాత్మ ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి పరమేశ్వరుడు ప్రతి జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారని చెప్తున్నారు అనమాట. అంటే మన శరీరంలో ఆత్మ జీవాత్మ ఇంకా పరమాత్మ ఇద్దరు ఉన్నారు, ఈ శరీరంలోనే నివసిస్తూ ఉన్నారు అనేది మనకి ప్రతి జీవిలో ఉంటారు, ఆ డిఫరెన్స్ ఏమి ఉండదని చెప్తున్నారు. అయితే శరీరం నశిస్తుంది కానీ మరణం వచ్చినప్పుడు, కానీ జీవాత్మ పరమాత్మ ఎటర్నల్ అని చెప్తున్నారు. శరీరం మాత్రమే నశిస్తుంది కానీ ఆత్మ పరమాత్మ ఎప్పుడు నిత్యంగా ఉంటారనేది మనం క్లియర్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కృష్ణ. ఇంకా జీవాత్మ పరమాత్మ మధ్య తేడాలు కూడా చెప్తున్నారు అనమాట. ఇద్దరు శరీరంలో ఉంటారు కానీ తేడాలు ఏంటంటే జీవాత్మ ఒక శరీరంలోనే మాత్రమే ఉంటారు, పరమాత్మ అన్ని శరీరాల్లో ఉంటారన్నమాట, అన్ని జీవులలో ఉంటాను అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఏంటంటే శరీరం మీద ఆసక్తి ఉంటుంది, భగవంతుడికి శరీరం అటాచ్మెంట్ అనేది ఉండదన్నమాట. మనం కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాము, పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉంటారంట. ఆయన ఏమి చేయరు, మనం ఏవైతే చేస్తూ ఉంటామో కర్మలు కార్యాలు అవన్నీ ఆయన సాక్షిగా చూస్తూ ఉంటారంట. సో అందుకే మనం పరమాత్మ కాదు, భగవంతుడే పరమాత్మ అని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఇంకా ఇహ పశ్యతి సపశ్యతి అన్నారు. ఎవరైతే ఇలా చూడగలరో వాళ్ళకే యథార్థ దృష్టి ఉన్నట్టు, జ్ఞాన దృష్టి ఉన్నట్టు అని, దివ్య చక్షు ఉన్నట్టు అని చెప్తున్నారు అనమాట. అంటే నిజమైన జ్ఞానం ఉన్న వాళ్ళు
పరమాత్మ జీవాత్మ రెండు వేర్వేరు అని తెలుసుకుంటారు, కానీ ఇద్దరు ఒకే శరీరంలో ఉంటారని తెలుసుకుంటారు, ఇంకా శరీరం ప్రకృతితో తయారైందని తెలుసుకుంటారు. ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండటమే నిజమైన అండర్స్టాండింగ్, నిజమైన దృష్టి ఉన్నట్టు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. ఒక నిజమైన జ్ఞాని ఈ మూడు విషయాలు స్పష్టంగా చూస్తారని చెప్తున్నారు. శరీరం, జీవాత్మ, పరమాత్మ. శరీరం ఏమో ప్రకృతితో తయారైంది, జీవాత్మ శరీరంలో ఉన్న వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ అందరిలో ఉన్న సుప్రీం కంట్రోలర్ అని తెలుసుకుంటారనమాట. ఈ విషయాలు స్పష్టంగా తెలిస్తే అది నిజమైన అండర్స్టాండింగ్, నిజమైన దృష్టి, యథార్థ దృష్టి ఉన్నట్టని చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. సో ఈ దృష్టి ఎలా వస్తుంది? స్వయంగా మనంతటికి మనకు వచ్చేస్తుందా? రాదు భగవంతుడు మాతాజీ, లేదు మాతాజీ. రాదు మాతాజీ. జ్ఞానం వల్ల జ్ఞానం తెలుసుకోవడం జ్ఞాన వల్ల. ఆ జ్ఞానము జ్ఞానం మనకి విజ్ఞానం వల్ల. జ్ఞానం ఎలా వస్తుందంటే మన ఆధ్యాత్మిక విషయాల్ని మనం గురువు గారి ద్వారా తెలుసుకుంటే వస్తుంది అనమాట. నిజమైన ఆ, జ్ఞానుల సహవాసం చేసినప్పుడు, గురువుని ఆశ్రయించినప్పుడు మనకి ఈ దృష్టి అనేది వస్తుంది. లేకపోతే అలాంటి దృష్టి రావడం చాలా కష్టం అన్నమాట. సో జ్ఞాన దృష్టి అనేది మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది గురువు గారిని ఆశ్రయించినప్పుడు, ఈ భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం నిజమైన దృష్టి, పశ్యతి సపశ్యతి అన్నారు కదా, ఆ దృష్టి కోణం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే పరమాత్మ అందరిలో సమానంగా ఉంటారు, శరీరాలు నశిస్తాయి, కానీ ఆత్మ పరమాత్మ ఇద్దరు నశించరు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ ఒక శరీరంలో మాత్రమే ఉంటారు, పరమాత్మ అందరి శరీరాల్లో ఉంటారు. ఇది స్పష్టంగా చూసే వాళ్ళే నిజమైన జ్ఞాని అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ 29 శ్లోకాలో ఏం చెప్తారంటే, 28 శ్లోకాల్లో సమదృష్టి గురించి చెప్పారు. ఆ సమదృష్టి ఫలితం ఏంటి అంటే, మనకి ఆ సపశ్యతి అన్నారు కదా, అలా చూడడం వల్ల మనకి ఆ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల దాని ఫలితం ఏంటి అనేది 29 శ్లోకాల్లో చెప్తారనమాట. సో 29 శ్లోక చూద్దాం. క్లియర్ గానే ఉందా ఇప్పటి వరకు? ఉంది మాతాజీ. హరి బోల్. సో 29th ఒకసారి చూద్దాము. సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యన్ సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర సమం పశ్యతి సర్వత్ర సర్వత్ర సమవస్థితమీశ్వరం సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. తతో యాతి పరాం గతిం. ఉషా మాతాజీ శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ శ్లోకం చదవండి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నాస్త్యాత్మానాత్మానం తతో యాతి పరాంగతిం. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మానాత్మానం తతో యాతి పరాం గతిం. హరి బోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. సర్వత్రా ప్రతి జీవి ఎందును సమముగా ప్రత్యక్షమయ్యుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సు చే తనను తాను హీనపరుచుకొనడు. ఈ విధముగా అతడు పరమగతిని పొందగలడు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు భాష్యం చదవండి.
హరే కృష్ణ మాతాజీ ధన్యవాదం. భాష్యంలో శ్రీల ప్రభుపాద్ జీవుడు తన భౌతిక స్థితిని అంగీకరించవచ్చే తన వాస్తవ ఆధ్యాత్మిక స్థితి కంటేను భిన్నముగా నిలిచి ఉండును. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచి ఉన్నాడని అతడు అవగాహన చేసుకునినచో, అనగా అతడు ప్రతి జీవి యందును దేవాది దేవుని దర్శింపగలిగినచో తన విధ్వంసకరమైన ప్రవృత్తికి లోను కాకుండా క్రమముగా ఆధ్యాత్మిక జగత్తు వైపునకు పురోగమించును. సాధారణముగా మనస్సు ఇంద్రియ తృప్తి కార్యములకు అలవాటు పడి ఉండును. కానీ దానిని పరమాత్మ వైపునకు మరలించినచో మానవుడు ఆధ్యాత్మిక అవగాహన యందు పురోగతిని సాధింపగలడు. హరే కృష్ణ మాత. హరి బోల్ మాతాజీ. దీంట్లో దాని ఫలితం ఏంటి చెప్తున్నారనమాట. మనకి ఆ జ్ఞాన దృష్టి ఉండడం వల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. ఇదేం చెప్తున్నారో చూద్దాం. సో నిజమైన దర్శనం అంటే ఏంటో అనేది మనకి 28th శ్లోకాల్లో చెప్పారు. దృష్టి అంటే ఏంటనేది 29వ శ్లోకంలో ఆ దృష్టి ఫలితం ఏంటి, ఆ దృష్టి ఉండడం వల్ల ఫలితం ఏంటని చెప్తున్నారు. అంటే పరమాత్మ అందరిలో ఉన్నాడని చూసే దృష్టి, మనం ఎవరిని తక్కువగా చూడము, ఇంకా మనం మైండ్ కూడా దిగజారదు, మనకి కర్మబంధనం తగ్గుతుంది, చివరికి పరమగతికి వెళ్తామని చెప్తున్నారు అనమాట. అంటే చెప్పాలంటే శరీరం ఈ శరీరం వేరు వాళ్ళ శరీరం వేరు అనే భేదంతో చూస్తే మనకి పతనం అనేది స్టార్ట్ అవుతుందంట. కానీ ఆత్మ సమత్వం చూస్తే గనక మనం పురోగతి చెందుతామని చెప్తున్నారు. అయితే పరమాత్మని అందరిలో చూస్తే మనం ఎవరికి హాని చేయమంట. ఎవరికి హాని చేయకపోతే మనల్ని మనం రక్షించుకున్నట్టే, మనం సరైన మార్గంలో వెళ్తున్నట్టు. అప్పుడు మనకి పరమగతి అనే గమ్యానికి చేరుకుంటామంట. అంటే సమం పశ్యన్ హి సర్వత్రా అంటున్నారు. అంటే ఎవరైతే ఈ ప్రయోజనాన్ని చూస్తారో, ఈ దర్శన ఫలితం ఏదైతే ఉందో మనకి ఇందాక చెప్పుకున్న దృష్టితో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎవరు అంటే ప్రతి జీవిలో పరమాత్మని సమానంగా ఉన్నారని చూస్తారో అతడు శరీర భేదం లేకుండా, అంటే శరీర భేదం కాకుండా లోపల ఉన్న పరమాత్మని చూస్తారని చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, అంటే ఇది మంచి ఇది చెడు అనే శరీర ఆధారిత దృష్టి తగ్గిపోతుందని చెప్తున్నారు అనమాట. నా హినస్త్యాత్మానాత్మానం అంటే హినస్తి అంటే దిగజారిపోవడం అన్నమాట, పతనం చెందడం. నా హినస్తి అంటే దిగజారిపోకుండా ఉండడం, డిగ్రేడ్ అవ్వకుండా ఉండడం అనమాట. ఆత్మానాత్మానం అంటే ఇక్కడ ఆత్మ అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి అనమాట. సో ముందు చెప్పినట్టు ఆత్మ అనే పదం శరీరం, మనసు, ఆత్మ, బుద్ధి, పరమాత్మ ఇలా అన్ని సందర్భానుసారం వాడుతూ ఉంటారు అనమాట ఈ ఆత్మ అనే వర్డ్ ని. ఒక్కోసారి ఆత్మ అంటే మనస్సు అయినా అవ్వచ్చు, మన జీవాత్మ అయినా అవ్వచ్చు, బుద్ధిని కూడా ఆత్మ అంటారు, పరమాత్మని కూడా ఆత్మ అంటూ ఉంటారు. సో ఇక్కడ ఆత్మకి ఏంటంటే ఆత్మ నిజమైన స్వరూపం జీవాత్మ అని అర్థం అనమాట. మరో ఆత్మ మనస్సు, ఇక్కడ మైండ్ గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆత్మానం అంటే మన మైండ్ గురించి చెప్తున్నారు. హినస్యతి అని హినస్యతి అంటే దిగజార్చకుండా ఉండడం అనమాట. మన మైండ్ మన దృష్టి బాగుంటే మన మైండ్ దిగజారకుండా ఆధ్యాత్మికత మార్గం వైపు వెళ్తుంది, పరమగతికి చేరుకుంటాము. మన మైండ్ దిగజారితే గనక మనం పరమగతి నుంచి బయటకు వచ్చి మనం మళ్ళా మెటీరియల్లో పడిపోయి మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం, వాటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం అనమాట. అంటే మన మనస్సు తనను తను పాడు చేసుకోగలదు, తనను తను ఉద్ధరించుకోగలదు అని చెప్తున్నారు అనమాట. పతనం ఎలా జరుగుతుందంటే మనసు దారి తప్పితే జరుగుతుందంట. దారి తప్పడం అంటే మనకి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మనకి అసూయ వస్తుంది, కామం వస్తుంది, ఇంకా కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇంకా మనల్ని మనం కిందకి దిగజార్చుకుంటాం. కానీ పరమాత్మని అందరిలో చూసేవాడు మనస్సు దారి తప్పదంట. ఆ దృష్టి ఎవరికైతే ఉంటుందో, పరమాత్మ అందరు జీవుల్లో ఉంటారు అనే దృష్టి ఎవరికైతే ఉంటుందో ఆధ్యాత్మిక పురోగతి అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా మన మైండ్ దిగజారకుండా ఉంటుందని చెప్తున్నారు. సో పతనం ఎలా ఆగుతుందంటే పరమాత్మ గురించి నిజమైన అవగాహన ఉన్నప్పుడు మన పతనం జరగకుండా ఉంటుందంట. అవగాహన లేకపోతే డిగ్రేడ్ అయిపోతాం, అవగాహన ఉంటే అప్గ్రేడ్ అవుతాం అని చెప్తున్నారు అనమాట. అంటే నేను శరీరం కాదు, అందరిలో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు, మనం ఎవరిని హింసించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు అనే స్పష్టత ఉంటుందన్నమాట. అప్పుడు మనస్సు యాజిటేట్ అవ్వకపోవడం వల్ల తతో యాతి పరాంగతి అంటున్నారు.
అంటే ఇక్కడ కృష్ణ మనకి ఒక వాగ్దానం చేస్తున్నారు అనమాట. మీకు అండర్స్టాండింగ్ ఉంటే మీరు పరమగతిని చేరుకుంటారు అని చెప్తున్నారు అనమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు డిగ్రేడ్ అవ్వరు, పతనం చెందరు, మన మనస్సు తనని తాను పాడు చేసుకోదు, ఇంకా పరమగతి కూడా లభిస్తుందని చెప్తున్నారు. పరామగతి అంటే పరమగమ్యం. అంటే ఏంటి పరమగమ్యం అంటే? పరమాత్మకి భగవంతుని చేసుకోవడం. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి భగవంతుని సేవ చేసుకోవడం అన్నమాట. అంటే ఇది కేవలం పతనం జరగకుండా ఉండడం మాత్రమే కాదు, ఇంకా ఉన్నత గమ్యాన్ని చేరుకోవడం కూడా రెండు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో 28వ శ్లోకంలో పరమాత్మని ఎలా చూడాలని చెప్పారు. 29వ శ్లోకంలో అలా చూస్తే ఏమవుతుంది, దాని ఫలితం ఏంటి, దాని రిజల్ట్ ఏంటి అని చెప్తున్నారు అనమాట. రిజల్ట్ ఏంటంటే సమదృష్టి వస్తుంది, మనస్సు నియంత్రణలో ఉంటుంది, పతనం జరగకుండా ఉంటుంది, చివరికి పరమగతి కూడా చేరుకుంటాం. సో మన పతనం ఎప్పుడైతే స్టాప్ అవుతుందో మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం, సరైన గమ్యానికి వెళ్తాం, చివరికి పరమగతి చేరుకుంటామని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకాలన్నింటిలో కృష్ణ మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అంటే ఆయన మనకి జ్ఞానచక్షు, జ్ఞానంతో చూసే కళ్ళని గురించి చెప్తున్నారు అనమాట. జ్ఞాన దృష్టి ఎలా ఉంటుందో చెప్పారు. మన సాధారణ కళ్ళతో చూస్తే శరీరమే కనిపిస్తుంది అనమాట. జ్ఞాన దృష్టితో చూస్తే మాత్రమే మనకి పరమాత్మ కనిపిస్తాడు, అవునా కదా? ఎస్ మాతాజీ. సో జనరల్ గా మనకి చెట్టు చూసినా, ఒక చీమ చూసినా, ఒక దోమ చూసినా మనకి అంత పెద్ద అవగాహన అనిపించదు అనమాట. కానీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు కాబట్టి మనం ఈ రోజు నుంచి చూడడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఇది దోమ అయినా సరే ఇది కూడా జీవే, ఈ జీవిలో ఆత్మ ఉంటుంది, పరమాత్మ కూడా ఉంటారు. అంటే ఇది ఈ జీవి నేను సమానమే, ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే జీవులందరూ సమానమే కదా. కృష్ణానే చెప్తున్నారు, అందరూ సమానమే, నాకు అందరిలో నేను పరమాత్మగా ఉంటానని చెప్తున్నారు, అవునా కదా? ఎస్ అవును మాతాజీ. ఎస్ మాతాజీ. అహం సర్వస్య ప్రభో. సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఆయనే బుద్ధి కూడా ఆయనే ఇస్తా అని చెప్తున్నారు. సో మనకి జ్ఞానాన్ని కూడా ఆయనే ఇస్తున్నారు, ఆయనే క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో అలా చూస్తే గనక సమదృష్టితో చూస్తే గనక మనకి పతనం ఉండకపోగా మనకి పరమగతి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. కానీ మాతాజీ దోమ కొట్టగానే చంపేస్తాం మాతాజీ. అంటే మనకి ఇంకా అవగాహన పెరగాలన్నమాట. అంటే మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి, జపం బాగా చేసుకోవాలి అని అర్థం. మనకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ కావాలన్నమాట. అంటే మనం జనరల్ గా ఏం చేస్తూ ఉంటామంటే చదివి వదిలేస్తాం, దాన్ని పాటించమన్నమాట. పాటించాలంటే మనం ఎక్కువగా సాంగత్యంలో ఉండాలి, ఎక్కువగా జపం కరెక్ట్ గా చేసుకోవాలి, సిన్సియర్ గా సేవ చేయాలి. అవన్నీ చేసినప్పుడు మనకి కృష్ణనే ఆ బుద్ధి నేనే ప్రసాదిస్తా అని చెప్పారు కదా, చతుశ్లోకి భగవద్గీతలో చెప్పారు కదా. ఎస్ మాత. తేషాం తత్తిక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమేన మామోపయతే. అది హరి ఆ కృష్ణ. బుద్ధి కూడా నేనే ఇస్తానని చెప్పారు. సో ఆ బుద్ధి మనకి రావాలంటే మనం ఎప్పుడు తేషాం సతత యుక్తానం చేయాలన్నమాట. భజతాం ప్రీతిపూర్వకం. భజతాం అంటే మనం జపం చేయాలి, చక్కగా స్క్రిప్చర్స్ చదువుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. సో ఇక్కడ మనం 3 శ్లోకాస్ చూసాము, ఇంకా ఎక్కువ శ్లోకాస్ అంటే జ్ఞాన చాప్టర్ కాబట్టి ఎక్కువ శ్లోకాస్ కాకుండా 3 వరకు ఆపేద్దాము. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు శ్లోక రిసైటేషన్ కి చేశారా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మాతాజీ. ఓకే, క్లియర్ గానే ఉందా అందరికి? సో ఎస్ ఈ మాతాజీ. చాప్టర్ మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటూనే ఉన్నాం ఆ 6 టాపిక్స్ గురించి. సో అందరికి క్లియర్ గానే ఉందని అనుకుంటున్నా. ప్రశ్నలు ఏం లేవా? మాతాజీ చెట్లు, చేమలు, స్థావరాలు అన్నిట్లలో పరమాత్మ ఉంటాడంటే ఎట్లా మనం అన్వయించుకోవాలి మాతాజీ? రాయి, రప్ప, చెట్టు, చేమ వాటిలలో భగవంతుడు అంటే జీవులలో, కదిలే జీవులలో భగవంతుడు ఉన్నాడంటే, పరమాత్మ ఉన్నాడంటే కొంచెం ఇది చేసుకోవచ్చు మాతాజీ, అనలైజ్ చేసుకోవచ్చు. కానీ వీటిలలో కూడా ఎట్లా అనేది ఎట్లా తెలుసుకోవాలి మాతాజీ? ప్రతి ఒక్క చెట్టులో, రాయి, రప్పలో ఉన్నాడు అని చెప్పేది. అంటే రాయి రప్ప కాదు మాతాజీ, మౌంటైన్స్ కొండ. అంటే కొన్ని మౌంటైన్స్ కి కొంచెం జీవం ఉంటుంది అనమాట, అవి పెరుగుతూ ఉంటాయి కదా. అంటే మనం జనరల్ గా లైఫ్ ఉందంటే దాంట్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంది అంటే దాంట్లో కదలిక ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి చెట్టు చూస్తే గనక చెట్టు రోజు ఒకేలా ఉంటుందా, పెరుగుతుందా?
పెరుగుతుంది కదా. కొంచెం కొంచెం పెరుగుతుంది మాతాజీ. పెరుగుతుంది కాలానుకూలం మాతాజీ. దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. వేసవి కాలం వస్తే అవి చెట్టు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. రాలిపోతుంది. ఇలా వర్షాకాలం అవును వస్తే చిగురిస్తుంది, పళ్ళు ఇస్తుంది, చిగురిస్తా. పూలు ఇస్తుంది. ఇవన్నీ మనకి ఆ జీవం వల్లే అవుతుంది కదా. అవును మాతాజీ. ఆ జీవం ఉందంటే జీవిలో, ప్రతి జీవిలో ఎవరు ఉంటారు? పరమాత్మ. పరమాత్మ ఉంటారు. సో మనకి జీవం ఉన్న ప్రతి దాంట్లో పరమాత్మ ఉంటారని కృష్ణ క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నారు. మనకి ఇప్పటి వరకు ఆ దృష్టి లేకపోయినా సరే ఇప్పటి నుంచి ఆ దృష్టితో చూడాలి. ఎలా చూడాలంటే దాంట్లో కదలిక ఉంటుంది. మనకి కదిలే వాటిల్లో, కదలని వాటిల్లో అన్నిట్లో నేను పరమాత్మగా ఉన్నాను, అన్ని జీవులు నాకు సమానమే అని కృష్ణ అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ రోజు నుంచి, ఒకవేళ ముందు అవగాహన లేకపోయినా సరే, ఈ రోజు నుంచి అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఇంతకు ముందు 7th చాప్టర్ లో చూసినా కూడా మనకి ఏదైనా బాగా అందంగా కనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెట్టు ఒక అందమైన పువ్వు ఇచ్చింది అనుకోండి, ఆ పువ్వును చూసినప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? పరమాత్మ. భగవంతుడు. భగవంతుడు గుర్తు రావాలి. సో అట్లా మనం గుర్తొచ్చాడంటే అది జీవి, అది జీవి, ఆ జీవిలో పరమాత్మ ఉన్నారు కాబట్టే అది అలా అవుతుంది. మనం అది భగవంతుడి వల్లే జరుగుతుంది అనేది మనకి గుర్తు రావాలన్నమాట. ఏది అందమైంది చూసినా మనకు భగవంతుడు గుర్తు రావాలంట. ఎవరైనా బలంగా ఉన్న, ఏదైనా స్కిల్ ఉన్నా, అవన్నీ ఏదున్నా సరే మనకి భగవంతుడు గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తాగినా కూడా రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశి సూర్య అన్నారు కదా. ఆ వాటర్ లో టేస్ట్ కూడా మనకి దాహం తీరేది ఎప్పుడు ఆ వాటర్ టేస్ట్ వల్లే కదా. ఇంకా మనకి మనం వండుకునే పదార్థాలన్నిటిలోకి టేస్ట్ వాటర్ వల్లే వస్తుందంట. ఆ వాటర్ టేస్ట్ నేనే అని కృష్ణ చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఏదైనా రుచిగా అనిపించినా, మనం నీళ్లు తాగినప్పుడు దాహం తీరి తృప్తిగా అనిపించినా భగవంతుడు గుర్తు రావాలి. సో ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు. అంటే జీవుల్లోనే కాదు, అణువుల్లో, అన్ని అణువుల్లో ఉన్నారు, నీళ్ళల్లో కూడా ఉన్నారు అనమాట పరమాత్మ. ఓకే. అంటే కదలిక లేనివైనా మార్పు చెందే వాటిలో ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. అంతే కదా ప్రతి మాతాజీ? జీవి, మనకి జీవి అని తెలిసిన ప్రతి దాంట్లో ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొండలు, రాళ్ళు అవి అంటారు, వాటిల్లో కూడా ఉంటారా మాతాజీ? కొండలు అన్నిట్లో ఉండరు. అంటే మనకి కొన్ని పెరుగుతూ ఉంటాయి కదా కొండలు, జీవం శక్తి ఉన్న రూపం ఉంటుంది కదా మాతాజీ అందులో. అంటే రాళ్ళు రప్పల్లో భగవంతుడు సాక్షాత్ డైరెక్ట్గా ఉండకపోయినా ఇండైరెక్ట్ గా భౌతిక ప్రకృతి ద్వారా ఆయన తన శక్తుల్ని ఇస్తారు. ఇప్పుడు మనం రాయి పగలగొట్టాం అనుకోండి, స్పార్క్ వస్తుంది. అది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మాకైతే అనుకుంటాను. అంటే శక్తి అనేది అంటే శక్తి జనరల్లీ మనకి నిక్షిప్తమై ఇప్పుడు ఉంటుంది. గోవర్ధన్ పర్వతం ఉందనుకోండి, గోవర్ధన్ హిల్ ఉంది. గోవర్ధన్ ఇస్ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. గోవర్ధన్ కూడా భగవంతుడి అవతారమే అన్నమాట. సో అట్లా మేరు మనకి మేరు పర్వతం కూడా నేనే అని నేనే చెప్తారు అన్నారు. కదా కృష్ణ. సో దాని మీద జీవం ఉంటుంది కదా, దాని మీద చెట్లు చేమలు అవన్నీ ఉంటాయి కదా. సో పర్వతాలు కూడా పెరుగుతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు గోవర్ధన్ పర్వతం చాలా తగ్గిపోయింది కదా ఇప్పుడు మనకి. ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది కృష్ణ చిటికన్ వేలుతో లేపినప్పుడు, కానీ ఇప్పుడు దాని సైజ్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో పర్వతాలు కూడా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అంటే వాటిలో జీవం ఉన్నట్టు అనమాట. అన్ని పర్వతాల్లో ఉండకపోవచ్చు, కానీ కొన్ని పర్వతాల్లో జీవం అనేది ఉంటుంది అనమాట. మాతాజీ ధన్యవాద ప్రణామ్ మాతాజీ. నా పేరు వి లక్ష్మీదేవి. అన్ని గ్రూప్స్ లో నా నేమ్ డిలీట్ అయింది మాతాజీ. ఈ గ్రూప్ లోను, మళ్ళీ భాగవతం గ్రూప్ లోను, 108 శ్లోకాస్ లోను, అన్నిటిలో డిలీట్ అయింది మాతాజీ. అట్లా డిలీట్ అయిందో తెలియదు నాకు. అవునా, యాడ్ చేద్దాం మాతాజీ. మీ నెంబర్ ఇదేనా మాతాజీ? మీరు పేరులో కూడా నెంబర్ రాసిన 850 8500289120. ఓకే మాతాజీ. నేను కానీ పావని మాతాజీ కానీ యాడ్ చేస్తాం మీకు. ఓకే మాతాజీ. పావని మాతాజీ అన్న ప్రశ్న ఉందా మీకు? హరే కృష్ణ మాతాజీ, ధన్య ప్రణామ్. ప్రశ్న ఉంది మాతాజీ. సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ జ్ఞాన యోగంలో, నాకు ప్రతి శ్లోకాలో ఏమనిపిస్తుందంటే, మనం చెప్పుకున్నట్టు 6 ప్రశ్నలతో స్టార్ట్ అయినా ఏంటి అని చెప్పేది ప్రతి దాంట్లోనూ రిమైండ్ చేస్తున్నారు. సో జ్ఞానం పెంచుకునేలాగా, మనకి అలా అర్థమయ్యేలాగా ప్రతి దాంట్లో ఉన్న వెనక తత్వం అర్థం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు మాతాజీ. సో ఎందుకంటే మనం ఇప్పుడు భక్తి యోగా చూస్తే ఆ 6 చాప్టర్స్ లో కూడా అన్ని రకాల యోగాలు చెప్పి ఫైనల్ గా భక్తి యోగం అనేది ఎలా చెప్తున్నారో, అలాగే ఫస్ట్ 6 చాప్టర్స్ లో కర్మయోగ అంటే చేయాల్సిన కర్మ ఏంటి, ఆ కర్మను ఆశించకుండా చేయమని లాస్ట్ లో ముందు చేయాల్సిందే అలా ఎలా అయితే లీడ్ చేశారో, ఇక్కడ ఈ జ్ఞానయోగంలో ఈ 6 తెలుసుకుంటే చాలు కదా, మళ్ళీ 6 లో 1 అంటే ఒకదాని మీద డిపెండెన్స్ ఇంకొకటి ఉంటుంది. ఏదైనా కొంచెం కష్టంగా ఉంది మాకు ఈ జ్ఞానయోగం అనేది.
అది సో ఫైనల్ గా ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి అర్థం అనేదే చేసుకోవాలా వెనక తత్వమా అది ఒకసారి చెప్తారా మాతాజీ? అంటే మీ క్వశ్చన్ జ్ఞానయోగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ అంటున్నారా? ఆ ఈ 6 లోనే ఇంటర్ రిలేషన్ చెప్తూ ఉంటారా లేకపోతే ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా సరే దాని వెనకాల జ్ఞానం అనేది తీసుకోవాలా అనేది నా డౌట్ మాతాజీ. అంటే మనకి భగవద్గీతలో 5 టాపిక్స్ గురించి చెప్తారు కదా మాతాజీ. ఆ 5 టాపిక్స్ ఏంటి గుర్తున్నాయా మీకు? యోగ, ధ్యాన యోగం, జీవ కాల యోగం, జగత్ జగదీష్ మాతాజీ. జైత్రి కేటు డీకే జైత్రి కేటు త్రీకే. జీవ జగత్ జగదీష్ కాల కర్మ గురించి కాల చెప్తారు. కర్మ గురించి చెప్తారు. ఎస్ మాతాజీ. సో ఈ జీవ జగత్ జగదీష్ ఈ 3 అంశాలు దీంట్లో క్లియర్ గా మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే జ్ఞానం అంటే ఏంటంటే నేను ఈ బాడీ కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడం అన్నమాట. అంటే ఈ జ్ఞానం రావడం వల్ల ఏం తెలుస్తుంది? నేను ఈ బాడీ కాదు, నేను ఆత్మని, నేను భగవంతుడి సేవకుని అని తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్ గా భక్తి యోగా చేస్తాం కదా. ఎస్ మాతాజీ. సో ఈ జ్ఞాన యోగా చేసిన, కర్మయోగా చేసిన మనకి ఫైనల్ గా మనం చేసేది భక్తి యోగానే. ఇప్పుడు వేదాల్లో చేసే కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అని ఏదైతే ఉంటుందో, అవి కూడా అల్టిమేట్ గా లీడ్ చేసేది భగవంతుడి భక్తికే అంట. సో మనం ఏ పని చేసినా మనకి భగవంతుడు అల్టిమేట్ గా మనం చేయాల్సింది భగవద్ధామానికి చేరుకోవడం, మన మన ఎటర్నల్ పొజిషన్ ఏంటి, మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అని తెలుసుకొని మనం భగవంతుడి భక్తి చేయడం అన్నమాట. కాకపోతే మార్గాలు చాలా ఉన్నాయి, దాంట్లో జ్ఞానయోగ ఒక మార్గం అన్నమాట. సో జనరల్ గా మనకి భక్తి అనేది డైరెక్ట్ గా అందరికి అనిపించదు. ఇప్పుడు మనకి భగవంతుడు భక్తి చేస్తే మనం దట్ ఈస్ అవర్ పొజిషన్ అనేది డైరెక్ట్ గా అర్థం కాదు కొంతమందికి. జ్ఞానం ద్వారానే అర్థమవుతుంది. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆ జ్ఞానం తెలియాలి, అంటే ఈ విశ్లేషణ అనేది రావాలన్నమాట. అయితే నేను ఈ బాడీ కాదా, అయితే నేను ఏంటి, నాలో పరమాత్మ కూడా ఉంటారా, ఆయనకి నాకు ఏంటి సంబంధం, పరమాత్మ అందరిలో కూడా ఉంటారా, అంటే నేను మనుషుల్లోనే ఆత్మ పరమాత్మ ఉంటాననుకుంటారు కానీ జీవుల్లో అందరిలోనూ ఆత్మ పరమాత్మ ఉంటారు, భగవంతుడు అందరికీ సమానమేనా, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అవునా కదా? ఎస్ మాతాజీ. అంటే రియల్ హ్యాపీనెస్ కోసమే అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. అందులో ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఏమనుకుంటారు, నేను హ్యాపీగా ఉండాలని అనుకుంటారా లేదా? ఎస్ మాతాజీ. కానీ ఈ భౌతిక లోకంలో ఆనందం ఉండదు. ఎందుకు మనం ఎప్పుడు కొంతసేపు ఆనందంగా ఉంటాం, కొంతసేపు మళ్ళా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మనం బాధల్లో వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ జ్ఞానం అనేది అర్థమవుతుంది అనమాట. రియల్ హ్యాపీనెస్ స్పిరిచువల్ గా ఉంటుంది, మెటీరియల్ గా ఉండదు అని తెలుసుకోవడం ఈ జ్ఞానంలో ఉంటుంది. అందుకని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మన బాడీ ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ప్రకృతి ఏంటి, పురుష ఎవరు, ఇవన్నీ మనకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆ జ్ఞానం తెలుసుకోవడం వల్ల అల్టిమేట్ గా అది భక్తికి లీడ్ అవుతుందని. అంటే ఇవన్నీ డిఫరెంట్ మార్గాలు మాతాజీ. మనం భగవంతుని చేరుకోవడానికి కర్మయోగా ఒక మార్గం, భక్తి యోగా ఒక మార్గం, జ్ఞానయోగా ఒక మార్గం. కానీ అందరూ డైరెక్ట్ భక్తి తీసుకోలేరు అనమాట. కొంతమందికి ఈ విశ్లేషణ ఉంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది మెటీరియల్ గా కూడా చాలా మంది స్కాలర్స్ ఉంటారు. సో వాళ్ళకి డైరెక్ట్ గా భగవంతుడిని నమ్ముకో అంటే నమ్ముకుంటారా? అసలు నమ్మరు. అసలు నమ్మరు. చెప్పాలంటే జ్ఞానం లేని వాళ్ళకే భక్తి తొందరగా వస్తుంది అనమాట. ఎందుకంటే అంత విశ్లేషణ చేయరు వాళ్ళు. వాళ్ళకి భగవంతుడి మీద డిపెండెన్సీ అనేది అలవాటు అయిపోతుంది. సో తద్వారా వాళ్ళు ఈజీగా, అంటే ఇన్నసెన్స్ ఉన్న వాళ్ళు తొందరగా భగవంతుడి కనెక్ట్ అవుతారు. ఎక్కువ జ్ఞానం ఉండి విశ్లేషణ చేసే వాళ్ళకి ఈ విశ్లేషణ ద్వారానే కనెక్ట్ అవ్వగలుగుతారు అనమాట. సో రియల్ జ్ఞానం ఏంటంటే మన భగవంతుడి సేవకులం అనేది ఫైనల్ గా తెలుసుకోవాల్సిన జ్ఞానం. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అది అర్థం అవుతుంది అనమాట. సో చెప్తారు కదా, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్తారు కృష్ణ. ఎంతో మంది ఎంతో మంది వస్తూ ఉంటారు కానీ ఫైనల్ గా మిగిలేదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ భక్తి దొరుకుతుంది. సో మనకి ఇన్ని మార్గాలు ఇచ్చింది కృష్ణ. ఆయన ఇంకా అన్ని మార్గాలు ఇచ్చి ఆయన ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఆయన చిన్న బాలకృష్ణుడు లాగా కూడా ఎందుకు వస్తారు, మనల్ని అట్రాక్ట్ చేయడానికి. మనం చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. సో నేను కూడా చిన్నపిల్లలాగా వెళ్ళి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను, సో దట్ దే విల్ కమ్ టు మీ. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది, వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి అని భగవంతుడు కోరుకుంటారంట. అందుకని ఆయన ధర్మ సంస్థాపన అనేది
ఒక పాయింట్ అయితే ఆయన మనల్ని అట్రాక్ట్ చేయడానికి కూడా చాలా చాలా అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ కృష్ణ అవతారం వచ్చింది మనల్ని అట్రాక్ట్ చేయడం కోసమే అంటాం. హరే కృష్ణ మాతాజీ. క్లియర్ అయిందా మాతాజీ మీ డౌట్? ఎస్ మాతాజీ, క్లియర్ అయింది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. జయశ్రీ మాతాజీ మీకు ప్రశ్న ఉందా? మీరు హ్యాండ్ చదవడానికి రైజ్ చేశారా శ్లోక రిసైటేషన్ కి? శ్లోక రిసైటేషన్ చేస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. మాతాజీ మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసి చెప్పండి మాతాజీ 3 శ్లోకాలు. పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. త్రిపుటి వైష్ణవునికి హరే కృష్ణ మాతాజీ హరే హరే కృష్ణ.